రేవంత్ బిడ్డ ఒకటి యాది పెట్టుకో. మార్పు తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా మార్పు అన్నది ఈ ప్రాంతంకి వెళ్ళి మొదలవుతుంది బిడ్డ. సమజే చోటే ఈ ప్రాంతం నుంచి స్టార్ట్ అవుతుంది. 2000 కలలు కంటున్నాడు ఈయన. 2034 గట అప్పటిదాకా ఈయన ముఖ్యమంత్రి ఉంటాడట. 2029లా నీ లాగుల తొండలెట్ట దొరకొడతారంటే లాగిప్పి వారిపోతావు నువ్వే. అరవింద్ ఈయననే గుండు అరవింద్ అంటారు. ఈయన అప్పుడప్పుడు వచ్చి ఎప్పుడు జోకులు చేస్తాడో, ఎప్పుడు పండ్లీల పడతాడో, ఎప్పుడు పిట్టల ద్వారా మాటలు చెప్తాడో ఎవరిని తెలియదు. ఈయన పరిస్థితి ఇలా వచ్చి మీడియాలో పెద్ద పెద్ద పోటు మాటలు మాట్లాడతాడు. ఈయనకు నీతి కానీ జాతి కానీ రెండు లేవు. తన తండ్రి ఎవరైనా మన కుటుంబానికి కానీ మన జీవితానికి ఎదగడానికి కానీ ఉపయోగపడితే మనిషి అయి పుట్టినోడు దానికి అంకితమై ఉంటాడు, కట్టుబడి ఉంటాడు. కానీ తన తండ్రి యొక్క ఎదుగుదలను, తన పుట్టుకను, తన చదువును అపహాస్యం చేసినటువంటి ఒట్టి దుర్మార్గమైనటువంటి నీచం మాటలు మాట్లాడి అరవింద్. ఈయన ఏందో చోటే అంటున్నాడు. మనుషులు అన్నప్పుడు కొన్ని లోపాలు ఉండొచ్చు. చోటే కాదు, నీ నరేంద్ర మోడీకే ముచ్చమటలు పప్పిస్తున్నటువంటి లీడర్ ఈ దేశంలో ఎవరున్నారంటే రేవంత్ రెడ్డి. గుర్తుపెట్టుకో, నీ నరేంద్ర మోడీ తోక ముడుచుకున్నాడు. రేవంతంజీ మేరేసే నువ్వెంత, నీ తోకెంత, నువ్వెంత, నీ గుండెంత అంటున్నా. నువ్వు మాట్లాడు చోటే అంటావా? ఏమనుకున్నావు నువ్వు రేవంత్ రెడ్డి అంటే? ఇవాళ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఐకాన్గా మారుతూ ఉన్నాడు. రాహుల్ గాంధీ రైట్ హ్యాండ్గా మారుతూ ఉన్నాడు. నీ మోడీని, మీ మొత్తాన్ని, మీ సైన్యాన్ని ఒకే దెబ్బతో నీ మొత్తం ఇంటికి పంపించబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మీ గప్పాలు కాదు, మీ కళ్ళబొల్లు, మీ దరిద్రమైన మతసిచ్చు పెట్టేటువంటి నీచమైనటువంటి దుర్మార్గాలు ఈ దేశం నుంచి తుడిచిపెట్టుకోబోతావని గుర్తుపెట్టుకో. నువ్వు అనుకోవచ్చు చోటే పీటే మేము మాట్లాడితే తల ఎడబెట్టుకోవాలని అర్థం కావద్దు. మిస్టర్ అరవింద్, బీయింగ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్, యూ షుడ్ హ్యావ్ కామన్ సెన్స్ బిఫోర్ ఇన్సల్టింగ్ అదర్స్. యు ఆర్ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్. ఐ డిడ్ నాట్ సీ వెన్ యూ స్పోక్ ఆన్ పార్లమెంట్, వాట్ అబౌట్ యూ స్పోక్, వేర్ యూ స్పోక్, హౌ యూ స్పోక్. జస్ట్ నీకు తీట మాటలు తప్ప ఏం రావు. అందులో పెద్దగా నువ్వేందో ఇక్కడ ఈయన గురించి ఏం చెప్పాలంటే, తండ్రి కాంగ్రెస్ పార్టీ, వీళ్ళ తిండి, వీళ్ళ బట్ట, వీళ్ళ బతుకు మొత్తం కాంగ్రెస్ పార్టీ డబ్బులతోనొచ్చి ఒక పిసిసి అధ్యక్షుడిగా, ఒక మినిస్టర్గా ఎంతో స్థాయికి ఎదిగినటువంటి తండ్రిని అపహాస్యం చేసినటువంటి దుర్మార్గుడు అరవింద్. వచ్చి బద్మాషి మాటలు మాట్లాడుతూ, అబద్ధాలు మాట్లాడుతూ, మతసిచ్చు పెట్టేటువంటి ఒక దాన్ని పట్టుకొని నిజమైనటువంటి కాంగ్రెస్, ఒక అద్భుతమైనటువంటి దేశాభివృద్ధిని చేసిన కాంగ్రెస్ను అపహాస్యం చేసే దుర్మార్గుడే ఈ అరవింద్. ఇంకా మేము మాట్లాడితే ఇంకా బలమైన తీవ్రంగా మాట్లాడగలం. మీరు అట్లా ఎకశెక్కలు చేస్తే అంతకన్నా పెద్ద పదజాలం కంప్లీట్గా వస్తుంది మా దగ్గర, గుర్తుపెట్టుకో. వస్తా 1 by 1. ఔటర్ రింగ్ రోడ్ ఇస్తా అన్నాడు, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లేదు. ఎక్కడెక్కడ ఇచ్చిండి ఇలా ఔటర్ రింగ్ రోడ్లు? ఖమ్మము, వరంగల్, కరీంనగర్కి ఔటర్ రింగ్ రోడ్ అంట. అవసరం అనుకుంటే ఇస్తాడా ముఖ్యమంత్రి? ఆల్రెడీ ఈ రాష్ట్రానికి భారతదేశంలో నీ మోడీ నేసిండా? హైదరాబాద్కు ఉన్నట్టు రింగ్ రోడ్లు ఉన్నాయా? ఇలా ఔటర్ రింగ్ తిబ్బులాడు కూడా వస్తుంది కదా. అవసరం అనుకుంటే రాష్ట్ర ప్రజలకు, అవసరం అనుకుంటే నిజంగా అభివృద్ధి ఎంత అనుకుంటే బరాబరిస్తాడు. నీకేమంట దాన్ని పెద్దగా అడ్జేసి మాట్లాడుతున్నావు. అసలు ఈయనకు స్టేషన్ లేదు, మన లేదు, ముఖ్యమంత్రి స్థాయికి పనికిరాడు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈయన ఎన్ని మాటలు మాట్లాడిండండి, ఎన్ని దేవుళ్ళ మీద ఒట్లేసిండండి. దేవుళ్ళకే మోసం చేసిండు, హిందూ ప్రజలకు మోసం చేసిండు. పెద్ద ఆశ్చర్యం కాదు. నోరు ఉన్నదాన్ని కయ్యా 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 పతలాడుతూ ఉంటుండే. ఇంతకుముందు ఏమైనా పతలాడుతుండే ఈయనది. ఈయన టీం కూడా ఉండే. ఇవన్నీ సోంబరి మాటలు వద్దు. పత్తాలు ఆడుతుండే. ఏడ నీతో ఆడిండా? ఎవరితో ఆడిండు? పత్తాలు ఆడితే ఓడిపోయినావా, గెలిచినావా నువ్వు? మరి అంటే నువ్వు చేతులు కట్టుకొని అది నీళ్ళు అంది అనుకున్నావా? అట్లా ఆయన పత్తాలు ఆడితే కయ్యా 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 అని అంట. ఎందుకు మాట్లాడతావు ఇట్లా అడ్డగోలిగా చిల్లర మాటలు? నీ స్టేచర్ ఏమనుకుంటున్నావు నువ్వు? నీ గెలిపి ఏందనుకుంటున్నావు? మతసిచ్చు పెట్టి ఏదో అదే పోరాళ్ళు రెచ్చగొట్టినందుకు అట్ట అనుకుంటున్నావా? ఎట్లా? ఈయనకు స్టేచర్ లేదంట, మనం లేదంట, ఈయనకు ఉందంట. నీకు షాన్ ఉంది స్టేచర్. మీ నాయన ఏ స్థాయిలో ఉన్నాడు, నువ్వే స్థాయిలో ఉన్నావు. ఏం తక్కువ ఉన్నదా నీకు? కనీసం ఇలాంటి వాళ్ళు మొత్తం ఈ ప్రజలు కూడా నిన్నలోనే గెలిపిస్తారు. వీళ్ళయ్య కనీసము ఇక చెప్పొద్దు వీళ్ళ గురించి. ఏదో మాట్లాడుతున్నా, ఏందో మాట్లాడా? అన్ని పార్టీలో ఉంటారు మొత్తలాడుకుంటా. ఆ టేబుల్ మీద ఈ ఒక్కడు వాయిస్ తప్ప ఈయనదే కై 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 షటర్ బాక్స్, పెద్ద షటర్ బాక్స్. అంటే ఎట్లా చేస్తాడు? కయకాయ అంటే చెప్పు కొడతాడా? ఎట్లా చేస్తాడు? వచ్చిన దంతాడా? ఏం చేస్తాడు మరి చెప్పనా? అదని చెప్పు. కయకాయ అంటే ఏందన్నట్టు? అంటే ఏమన్నా ఎవడన్నా చూసినోనికి ఒక అర్థం ఉండాలి. తొందిరాట ఆడతాడా? వచ్చిన వాళ్ళు ఎంకాంగ పోయి వంగబెట్టి తంతాడా? లేకుంటే పైసలు గుంజుకొని పోతాడా? ఏం చేస్తాడు? గది చెప్పలేదు. జోకర్ మాటలు మాట్లాడతా అరవింద్. మొత్తం నీకంత సీన్ లేదు. నీ మోడీ వల్లనే కాలే. నీ మోడీ రేవంతంజీ మేరసే జోడే అని అంటే
మీరంతా శాతగానోళ్ళు. రేవంత్ నెంబర్ 1 పర్సనాలిటీ. రేవంత్ నా దగ్గరికి వస్తే ఇక నా వల్ల కాదు, ఇక అంతా మూసుకుపోతాం అంతట్టు ఆయన అడుక్కున్నాడు. కానీ రేవంత్కి ఒక సిస్టమ్ ఉంది, ఒక గోల్ ఉంది, ఒక పద్ధతి ఉంది. ఒక దుర్మార్గమైనటువంటి రాక్షస పాలనను ఈ దేశంలో ప్రజలను విడదీస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి మోడీ పాలనను రాహుల్ గాంధీతో కలిసి అంతమొందించడమే రేవంత్ యొక్క విధి. కాబట్టి దానికి శపథం మూలినటువంటి రేవంత్ రెడ్డి మోడీ చివరికి అడుక్కొని కాలు మొక్కినంత పనిచేసిండు రేవంత్ రెడ్డిని. అయినా మీకు అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి పవర్ ఏందో. కయకయకయ అనంట. నిన్ను మేము అంటే ఎంత ఘోరంగా పోల్స్తాం తెలుసా? కానీ నీకు మాకు తేడా ఉండాలి. ఒక ఎడ్యుకేటెడ్ నిన్ను పోల్చడం పెద్ద కథ కాదు. ఓవరాల్ ప్రోగ్రెస్ 25% కూడా కాలేదండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్. నిజంగా మీరు బీజేపీ వాళ్ళు తింటుర్రు పంతుర్రు, ఎలక్షన్ల ముందు మచ్చచ్చి చెప్తురు, ఈమె అని నమ్ముకురు. మీరు ఏం పని చేస్తారు నాకు అర్థం కాదు. జీతాలు దండే కదా మీకు. ఈ రాష్ట్ర ప్రజల మీద ఒక బర్డన్ అయిపోయారు మీరు. ఈ రాష్ట్రానికి 8 మంది ఎంపీలు ఒక భారంగా మారారు అన్న, ఒక బర్డన్. కనీసం బుద్ధి ఉండాలా మీకు? శరమన్న అనిపించేది మీకు. ఇచ్చిన అమౌంట్ 10.4 కోట్లు 162లా ఏందో 10.4 crores ఇచ్చిరండి. మీరు ఇచ్చిన అమౌంట్ చెప్తే మీరే ఊరి పెట్టుకొని వస్తారు. తెలంగాణ సొమ్ము మొత్తం నాకుతున్నారు మోచేతులకు మూతలకు పెట్టుకొని తిను బతుకుపోరి. 4,75,000 కోట్లు ఒక సంవత్సరానికి తెలంగాణ ప్రజలు పనుల ద్వారా కడితే తిరిగి 2 లక్షల కోట్లు కూడా వేయలేదు. అంటే 2.5 లక్షల కోట్లు తెలంగాణ ప్రజల యొక్క రక్తం తాగుతుంది బీజేపీ. 10 ఏళ్ళుగా ఎంత తాగింది? కనీసం ఒక 50 లక్షల కోట్లు మింగిరు తెలంగాణ ప్రజలై. ఇంకా మీరు మాట్లాడుతున్నారు. ఇది రేవంత్కి ఇందూరు మీద ఉన్న చిత్తం. మొన్న వచ్చి పొంకనాలు కొట్టిపోయాడు. ఔటర్ రింగ్ రోడ్కి శాంక్షన్ చేస్తాను సిగ్గు లేకుండా వేరే అన్ని ఇచ్చుకున్నాడు. 2-3 ఇచ్చిండు. అది దాంట్లో పైసలు ఇస్తాడా లేదా నేను బిచ్చగాన్ని అనుకుంటే తిప్పుతా ఉంటాడు పొద్దున్నేస్తే. ఈడ 160 కోట్లలో 10 కోట్లు ఖర్చు పెట్టిండు 2 సంవత్సరాలు. నీ బొందగానే నేను ఏమంటున్నా అంటే రాజకీయం తెలియని పని తెలియని ఒట్టి దద్దమ్మతోని నిడిపోయింది ఎవరిదంటే బీజేపీ. ఏం తెలియదు. గొర్రెల కన్నా అధ్వానం. దేశం సర్వనాశనం అయిపోయింది మీతో. మీ వల్ల కాదు. ఇలా నువ్వు ఎందుకు వచ్చినావో నీ మోడే రేవంత్ రెడ్డితో వచ్చి అలాయ్ బలాయి తీసుకొని వద్దురాబాయి రేవంత్ రెడ్డితో పెట్టుకుంటే కింద మీద అని భయపడుతుంటే నువ్వెందుకు మాట్లాడతావు అరవింద్? నీ కథ ఏంది ఎవరిని తెలియదు, నీ క్యారెక్టర్ ఎవరిని తెలియదు. కనీసము మనం బతికిన బతుకుకే ఇలువనియని వాళ్ళం మనం. ఇప్పుడు ఏమంటారు చూడు, తిన్నింటి ఆశాలు లెక్క పెట్టేది ఇంకెవరు తలిపాలు దాదేమంటారు చూడు, అలాంటి దానికి కరెక్ట్ షూట్ అవుతావు నువ్వు. నీచాని దానికి తప్ప నువ్వు ఏనికి షూట్ కావు. నువ్వు అనుకుంటున్నావేమో దేశంలో రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ తోటి భారతదేశం మొత్తం బీజేపీని తుడిచిపెట్టుకోపోతుంది. తెలుసుకో, చూసుకో, ఎక్కి మళ్ళీ అర్థమవుతుంది నీకు. చూస్తూనే ఉన్నాడు ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.